ఏంది ప్రచారంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? మీరు ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు? మరి మేము ఏ పార్టీన వైపున ఇక్కడ పార్టీలు పనిచేయవు. ఇక్కడ జూబ్లీహిల్స్లో నవీన్ అన్ననే పనిచేస్తాడు. ఇక్కడ నవీన్ అన్న పనిచేస్తాడు. ఇక్కడ వేరే ఏ పార్టీ ఇది సంబంధం లేదు. నవీన్ అన్న ఆయన సింగిల్ వచ్చినా కానీ గెలుస్తాడు. నవీన్ అన్నకు జనాలందరూ భారీ ఎత్తున ఓట్లు వేయడానికి ఎదురు చూస్తున్నారు. 11 తారీఖు ఎప్పుడు వస్తుంది, 14 తారీఖు రిజల్ట్ ఎప్పుడు జనాల్లో చెప్పుకోవాలని జనాలు అందరం వెయిట్ చేస్తున్నాం. మేము 2 సార్లు పోటీ చేసి ఇండిపెండెంట్ పోటీ చేసిండు, ఎంఐఎం నుంచి కూడా పోటీ చేసిండు, ఓడిపోయింది కదా. మరి ఇప్పుడు గట్టిగా ఎలా నమ్ముతా ఉన్నారు మీరు? ఇప్పుడు గెలుస్తాడు కంపల్సరీ అని చెప్పి. అంటే దానికి కూడా ఒక లెక్క ఉంది. దానికి లెక్క ఎందుకు ఉందని అంటే, అప్పుడు ఏదో తెలియని ఆయన చేసేది చెప్పుకోలేడు. ఆయన చేస్తుంది అభివృద్ధి చాలా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఒక 3,000-4,000 మంది పిల్లల్ని చదివిస్తుండు. గుడి కావాలంటే గుడి, బడి కావాలంటే ఏ దానికో ముందు ఉండు. ఎమ్మెల్యే 10 సంవత్సరాలు పనిచేస్తుండే బీఆర్ఎస్ నుంచి. గోపి అన్న పనిచేస్తుండు, ఏం చేయలే. 10 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఉంది వాళ్ళకు. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం చేయలే. ఏం పనులు కాదు. నువ్వు చూడు, జూబ్లీహిల్స్ అంటే ఇండియా కాదు ప్రపంచంలోనే జూబ్లీహిల్స్ అంటే రిచెస్ట్ సిటీలోనే జూబ్లీహిల్స్ అంటే పెద్ద బ్రాండ్ ఉంది. కానీ మా గుడిసెలన్నీ పూటి గుడిసెలు. జూబ్లీహిల్స్లో వెళ్తే తెల్ల లైట్లనే గడ్డల మొత్తం ఎర్ర లైట్ కలుగుతున్నాయి. ఇక్కడ చెత్త చెదారం మూసా. బయటకు వెళ్ళి ఎక్కడన్నా మా చుట్టూ అటువంటి వాళ్ళు వస్తారు కదా, అసలు చూసి నవ్వుతారు. ఊర్లో ఉండాల్సింది ఆ జూబ్లీహిల్స్లో ఉంది, ఇంత గబ్బు గలిచింది అంటారు. అట్లాంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ప్రచారంలో ఏం చెప్తా ఉన్నారు అంటే, మీకు రౌడీ కావన్నా లేకపోతే నాయకురాలు కావన్నా అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. రౌడీలు గెలిస్తే పెద్ద ఎత్తున రౌడీలంతా రౌడీ రాజ్యం అయిపోతుంది జూబ్లీహిల్స్ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? దాని గురించి చెప్పాలా? రౌడీ అనేటోడు ఎలాంటోడు అంటే, మన సల్మాన్ ఖానా అలాంటోడు, సల్మాన్ ఖాన్ అలాంటోడు రౌడీ. ఇప్పుడు నవీన్ అన్నను రౌడీ అంటుండు. మరి ఆడు రౌడీని ఎందుకు పెట్టుకుండు? మన జాయిన్ చేసుకుండు. మొన్న ఇప్పుడు చేసుకుండు, మొన్న పార్టీలో జాయిన్ చేసుకుండు. రౌడీలు అలాంటి వాళ్ళు, రౌడీ అనేది ఇక్కడ జూబ్లీస్లో ఎవరికీ తెలియదు. నవీన్ అన్న అని తెలుసు కానీ ఆయన రౌడీ అని ఎవరికి తెలియదు. ఇక్కడ ఆయన చెప్తుండు జనాలని, ఆయన జనాలకు తెలుసు ఆయన నవీన్ అన్న ఎలాంటాడో. ఆయన చెప్పింది వేస్ట్, ఆయన మాట్లాడేది వేస్ట్. అసలు వాని పరిస్థితి బాగలేక ఇప్పుడు మనకు పరిస్థితి బాగాలేదు. ఈ బావోజ్ దగ్గర ఈ డాక్టర్ దగ్గర పోవాలనే పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. కేటీఆర్ సంక్షేమ పథకాలు అమలు కాంగ్రెస్ చేయలేదంటే ఇప్పుడు కాంగ్రెస్ లేదు కదా. ఇప్పుడు వస్తుంది కాంగ్రెస్. వచ్చినప్పుడు తెలంగాణలో ఒక ఫ్రీ బస్ మాత్రమే అమలు చేసారు, ఏ పథకాలు కూడా పెట్టలే. వాళ్ళకి మీరు ఎలా ఓటేస్తారని చెప్పేసి నేను రోడ్ షోలో మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఫ్రీ బస్ ఉంది కదా, మళ్ళా కరెంట్ వస్తుంది 200 యూనిట్. మాకు కరెంట్ వస్తుంది ఆల్రెడీ. కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్ వస్తుంది. మాకు ల్యాండ్ ఉంది ఊర్లలో. అక్కడ రైతు బంధు పడ్డది, అంటే రైతు భరోసా పడ్డది. మళ్ళీ రుణమాఫీ నాకు 1,80,000 అయింది రుణమాఫీ. ఇవన్నీ అయినాయి. ఒకటి కాలేదు, ఏంది చిన్నవి కాలేదు. అవి కూడా అవుతుంది. అంటే డబ్బులు వాళ్ళ లేక అప్పులు చేసి వాళ్ళు దోచుకోలేరు. కాళేశ్వరం, కూలేశ్వరం అలాంటివి కట్టుకొని ఆడ ఈ కడుతున్నాం, ఈడ హైటెక్స్ కడుతున్నాం, పైసలు తీసుకొని దోచుకునే కాదు. ఇది తెచ్చిన కాడికి ఉన్న కాడికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జనాల్లో అభివృద్ధిని చేస్తున్నారు. వాళ్ళ లేక దొంగ పనులు చేస్తున్నారు. వాళ్ళు గతి లేనివాడు ఒకప్పుడు, చెప్పులు లేనివాడు. నవీన్ అన్న వాళ్ళ నాయన వాళ్ళని పోషించిండు ఒకప్పుడు. వాళ్ళకు ప్రచార రథంలో ఎంత ఆయన ఇప్పించిండు. ప్రచారం చేసుకుని డబ్బులు లేకపోతే కేసీఆర్ని ఇచ్చినోడు వాళ్ళ నాయన. అలాంటోడు ఆయన ఇప్పుడు గెలుస్తాడని గెలవాడు. ఆయన ప్రచారం ఇప్పటి నుంచి ఇవ్వాలి. ఎంత డేటు ఇవ్వాలా? 1 తారీఖు 11 తారీఖు వరకు ఆయన ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చున్నా రేపు ఓటు గెలుస్తాడు. ఆయన 100% గెలుస్తాడు. కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టబోతున్నాడు జూబ్లీహిల్స్ అని చెప్పి వార్తలు వస్తాయి. ఒక నిజంగా కేసీఆర్ వస్తే ప్రజల యొక్క ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందా ప్రజల్లో? ఎందుకంటే కేసీఆర్ కూడా కొంచెం అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఓటింగ్ అక్కడ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుందా మరి కాంగ్రెస్కి? చెప్తాను అది కూడా. కేసీఆర్ వల్ల ఇబ్బంది ఏది ఇక్కడ ఏం లేదు. కేసీఆర్ ఇంతకుముందు తిరిగిన ఏరియానే గోపీనాథ్ గెలిచిందే, ఏం కాలే. కేసీఆర్ గెలిపించిన ఎమ్మెల్యేనే కదా. 2 సార్లు గెలిచింది గోపన్న. 20-10 సంవత్సరాలు పనిచేసిండు. ఓడి గెలిచిన పని చేయలే కదా. అవి చూసి కేసీఆర్ ఈడ ఎవడొచ్చినా సంబంధం లేదు జనాలకు. 10 సంవత్సరాల నుంచి మేము ఆగమైనాము. ఇప్పుడన్నా నవీన్ అన్నని తీసుకొచ్చి బయటపడదాం, గెలిపిస్తే మనకు అన్ని పనులు చేస్తాడనే హోప్ మీద జనాలు ఉన్నారు. కేసీఆర్ రాని మోడీ రాని ఎవడు రాని ఈడ పనిచేయదు. ఇప్పుడు నవీన్ అన్న అంటేనే ఓట్లు పడతాయి అంతే. ఈడ ఓట్లు ఎంత 70-80 మంది ఎంత పోటీ చేస్తారు కదా. అందులో 85 మంది పోటీ చేసినా కానీ 84 మందికి వచ్చే ఓట్లు నవీన్ అన్నకు సగం ఓట్లు వస్తాయి. వాళ్ళకు ఇక్కడ 4 లక్షల ఓట్లు ఉన్నాయంటారు కదా. అలా కనీసం ఒక 3 లక్షల ఓట్లు పోలింగ్ అయినా కానీ 1,50,000 ఓట్లు నవీన్ అన్నకు వస్తే 84 మందికి 1,50,000 ఓట్లు వస్తాయి. అది ఖచ్చితం, అది 100%. మీ ఛానల్ పేరు ఎందుకంటే ఈ ఛానల్ మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తా 14 తారీఖు 100% ఇస్తా. గెలిచిన తర్వాత గెలుస్తున్నాం మనం అంతే. నిజం, అది వాస్తవం. మా పరిస్థితులు బాగలేదు, ఘోరం. 10 ఏండ్లలో నరకం చూస్తున్నాం.
జూబ్లీస్ అంటే ఎంత రిచ్ అయిన సిటీలోని ప్రపంచంలోనే జూబ్లీ హిల్స్ అంటే ఒక వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు కూడా షాక్ అవుతారు. జూబ్లీ హిల్స్ అనేది జూబ్లీ హిల్స్ చెత్త చెదరం గుంతలు గుట్కలే ఉన్నాయి. ఆ దొంగ ఆడు కేటీఆర్ని ఎవరు నమ్మితే జనాల్లో ఆయన సిగ్గొస్తుంది ఆయన పేరు చెప్పుకుంటే నీడ వేస్ట్ కాదు. ఆయన గురించి మాట్లాడుకుంటే మనం వేస్ట్ కాలం అవుతాం 100% అనా. మళ్ళీ మీకు 14 తారీఖు 100% కలుస్తా. 60 నుంచి 80 వేల మెజార్టీ తోటి గెలుస్తాడు ఆయన 100%. బీఆర్కి వచ్చేది 10,000 ఓట్ల కంటే ఎక్కువ రాదు. స్వతంత్ర అభ్యర్థికి వచ్చే ఓట్లు రాదు బీఆర్ఎస్కు, అది వాస్తవం. సరేనా? ఎందుకంటే ఇక్కడ చూస్తే బిహెచ్ఎల్, ఆ కొనకు చూస్తే ఈసీఎల్, ఈ కొన చూస్తే హెచ్సిఎల్, ఈ కొనకు చూస్తే ఆర్సీఐ. హైదరాబాద్ 4 చుట్లో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ బాంబ్స్ మిజైల్స్ తయారయ్యాయి. కంపెనీలు ఎవరు పెట్టింది? కాంగ్రెస్ పెట్టింది. హైదరాబాద్ చుట్టూ ఏమున్నదో వానికి తెలియదు. వాడు ఇది ఉంది అది ఉంది అని అనుకుంటాడు. కానీ బిహెచ్ఎల్, ఆర్సీఐ, ఎన్ఎఫ్సి, హెచ్పిఎల్, మన ఆర్సీఐ, డిఆర్డిఓ ఇవన్నీ కట్టించింది కాంగ్రెస్. వానికి ఏం తెలుసు? వానికి తెలియనివాడు ఆడు ఎక్కడో వాడికి బాత్రూమ్ కడుకుంటే బతికేతోడికి ఇప్పుడు ఏదో 10 ఏళ్ళు ఇక ఎంజాయ్ చేసుకుంటే అంతే. కథం ఇక అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఓకే, థ్యాంక్ యూ అన్న.